నిజం చెప్పాలంటే మహేష్ బాబుకు ఇంతకు మించి ఛాన్స్ ఉండదనే చెప్పాలి. మామూలుగానే మహేష్ తరచుగా విదేశాలకు వెకేషన్స్ కి వెళ్తుంటాడు. సినిమా షూటింగ్స్ గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి ఫారెన్ కు చెక్కేస్తుంటాడు. కానీ ఒక్కసారి రాజమౌళి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాక ఇలాంటివి చాలా కష్టం. ఖచ్చితంగా 2-3 ఏళ్లు రాజమౌళి దగ్గర లాక్ అయిపోవాల్సిందే. అందుకే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేలోపు వీలేనని వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు మహేష్. తాజాగా మరోసారి ఫారెన్ ఫైట్ ఎక్కేశాడు సూపర్ స్టార్ మహేష్. నమ్రత శంషాబాద్ ఎయిర్పోర్ట్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మహేష్ స్టైలిష్ హుడీ వేసుకొని, గాగుల్స్, క్యాప్ పెట్టుకొని, రఫ్ గడ్డం, లాంగ్ హెయిర్ తో అద్దరగొట్టాడు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం మేకవర్ అవుతున్నాడు మహేష్. అందుకే లాంగ్ హెయిర్, గుబురుగడ్డంతో కనిపిస్తున్నాడు. ఇప్పటికే టెస్ట్ కట్లు జరిగినప్పటికీ ఇంకా మహేష్ లుక్ ఫైనల్ కాలేదు. త్వరలోనే ఫైనల్ లుక్ లాక్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతానికి రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. అలాగే వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్టుగా టాక్ ఉంది. షూటింగ్ స్టార్ట్ అవడమే లేట్. నాన్ స్టాప్ గా కొట్టేయాలనే ప్లానింగ్ తో అన్ని ముందే జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు జక్కన్న. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే రాజమౌళి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న ఈ సినిమా కోసం దాదాపుగా 1000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ దెబ్బకు మహేష్ బాబు హాలీవుడ్ లో సెటిల్ అవ్వడం గ్యారంటీ.